కోసం కూడా ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు ఎవరు? దేవుడు ఈ భూమి మీదకి మనుషులను పుట్టిస్తున్నాడు. దేవుడే మనలను పుట్టిస్తున్నాడండి. ఈ భూమి మీదకి మనిషి రావడానికి కారణం దేవుడే. అయితే మనిషి వేటి గురించి ఆలోచన చేస్తున్నాడు? ఉదాహరణకి పుట్టిన పిల్లలు అప్పుడే కొద్దిగా పెరిగి పెద్దవారైన తర్వాత స్కూళ్ళని, తర్వాత కాలేజీలని వెళ్తారు. ఆ తర్వాత కొద్దిగా పెద్దవారైన తర్వాత జాబ్స్ అని, లేకపోతే ఉద్యోగం అని, వ్యాపారం అని, పని అనేసి వెళ్తుంటారు. తర్వాత వివాహం చేసుకుని పిల్లలను కంటూ తన భార్యను పిల్లలను పోషించాలి. లేకపోతే ఆ భార్యను తన మీద వేసుకుంటాడు ఒక మనిషి. ఇలా మనిషి జీవితం కొనసాగిస్తున్నాడు. తర్వాత వృద్ధాప్యం అనేది వచ్చేస్తుంది. ఈ జీవితము కొనసాగిస్తున్నప్పుడు వృద్ధాప్యం వచ్చి మరణిస్తున్నాడు. అంటే పుట్టుకనే పేరుతో లోకానికి వచ్చి మరణం అనే పేరుతో ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే మనిషి ఆలోచన చేయాలి. కానీ మనిషి దాని గురించి ఆలోచన చేస్తున్నాడంటే ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయట్లే. అసలు దేవుడు ఎవరు అనేది ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధుడంటే, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మనుషులను పుట్టించేవాడు, దేవుడు మనుషులను పోషించేవాడు, ఈ సృష్టిని కలుగు చేసేవాడు. చూడండి, ఇలా దేవుని గురించి చెప్పుకుంటే చాలదండి. ఎంత చెప్పినా కూడా దేవుని గురించి చాలదు. అయితే మనిషి పుట్టిన తర్వాత తన కొరకు, తన జీవితం కొరకు, తన కుటుంబం కొరకు బ్రతుకుతున్నాడు, కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లేదండి. ఇలా మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనిషి పెరిగి తన జీవితం గురించి ఆలోచన చేస్తూ మరణిస్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు మనిషిని పుట్టించినప్పుడు తనకంటూ కొన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఆయాసము, దుఃఖమే. ఇలా మనిషి పుడుతున్నాడు, మరలా చనిపోతున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. ఈ భూమి మీద వేటి కోసం ఆలోచన చేస్తాడు మనిషి, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచన చేయట్లేదండి. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? మరణం అనే పేరుతో ఎక్కడికి వెళ్తున్నాడు? పుట్టుకనే పేరుతో తల్లి గర్భముల నుండి ఈ లోకానికి వచ్చాం. అయితే వచ్చినప్పుడు మనం అందరము కూడా పరిశుద్ధులుగానే వచ్చామండి. పరిశుద్ధులుగానే పుట్టించాడు దేవుడు, యథార్థవంతులుగానే పుట్టించాడు దేవుడు మనుషులను. అయితే మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపము చేశారండి. పాపము చేసిన వారు ఏ మనిషి కూడా పాపము చేయలేదు అని అనడానికి వీలు లేదండి. మనిషి ఏదో ఒక పాపము చేసిన వాడే. పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ మరణం ఎక్కడికి దారి తీస్తుంది అంటే నిత్య నరకానికి దారి తీస్తుందండి. ఏమండి? నిత్య నరకానికి దారి తీస్తుంది. ఈ నరకము భయంకరమైన అగ్నిగుండము. ఏమండి? కాసేపు ఎండలోని నించుంటే ఎంత వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోతాం అనేది ఆలోచన చేస్తాం. ఏమండి? మరి పాపము చేసి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారంటే నిత్య నరకానికి వెళ్తారు. నిత్య నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదండి. ఇలా మనిషి పుట్టుకైన పేరుతో లోకానికి వచ్చి మరణించిన తర్వాత ఎన్నో పాపాలు చేసి మరణిస్తున్నాడండి. ఈ పాపము చేసి మరణించిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్లాల్సిన వారే. ఉదాహరణకి ఈ భూమి మీద తప్పు చేస్తే అధికారులు అయినా, కోర్టు అయినసి, జైలు శిక్షన్స్, పోలీసులని ఉన్నారు. ఈ భూమి మీద తప్పు చేస్తే ఇలా ఉన్నప్పుడు అధికారులు ఇలా మనిషిని శిక్షిస్తుంటే, మరి దేవుని ఎదుటి పాపము చేసి చనిపోతే శిక్ష లేదంటారా? ఖచ్చితంగా ఉన్నదండి. ఆ శిక్ష నరకము. ఈ నరకానికి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా అంటే ఎవరు కూడా ఇష్టపడరండి. ఉదాహరణకి ఎవరైనా ఏ మనిషికైనా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగితే దేవుని దగ్గరికి వెళ్తారు అంటారు. ఏమండి? దేవుని దగ్గరికి వెళ్తారు అంటారు. మరి దేవుడి దగ్గరికి వెళ్తారా? ఈ భూమి మీద అనేకమైన పాపాలు చేసి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తారంటే వెళ్ళరండి. పాపము చేసి దేవుడి దగ్గరికి వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళరండి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ దేవుడు నేను పరలోకానికి వెళ్ళాలంటే,
ఆ దేవుడున్న స్వర్గానికి చేరాలంటే ఏమి చేయాలి అనేది ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే మనిషి ఆలోచన చేయాలి. ఏమండి, ఆలోచన చేసి దేవుని గురించి తెలుసుకోవాలండి. ఇలా ఆలోచన చేసి దేవుడున్న లోకానికి చేరుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ఏమండి, దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించి ఈ గ్రామాన్ని దర్శిస్తున్నాడు. ఈ గ్రామంలోనికి మమ్మల్ని ఎందుకు పంపించాడంటే మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించాడండి. ప్రేమించి తన గురించి తెలియపరచాలని ఈరోజు వచ్చాం. ఏమండి, ఉదాహరణకి ఇక్కడ ఒక అమ్మ గిన్నెలు దోముతుంది. ఈ గిన్నెలు ఎందుకు దోముతుంది అంటే తనకు ఆ గిన్నెలకున్న మురికి పోవాలని ఏదో ఒక సోపు వాడి మురికి పోగొడుతుంది. మరి మనిషి పుట్టిన మొదలుకొని పెరిగి పెద్దవారైన తర్వాత పాపమైన మురికి హృదయానికి అంటుకుందండి. మరి హృదయం ఎలా కడుక్కోవాలి? పాపమంటున్న ఈ హృదయానికి ఎవరు కడుగుతారు? ఇప్పుడు ఒక వస్త్రానికి మురికి పెడితే ఏదో ఒక సోపు వారు ఉతుకుతారు. మరి హృదయానికి పెట్టిన మురికి పోవాలంటే ఏమి చేయాలి అనేది ఆలోచన చేయాలండి. ఇలా మురికి పట్టిన ఈ పాపమైన మురికి పోగొట్టే మహాశక్తి ఒకటి ఉన్నదండి. ఈ లోకానికి మానవుడిగా మనం ఎలాగైతే జీవిస్తున్నామో మానవ శరీరాకారముతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ మహానీయుడు ఈ సృష్టిని కలుగు చేసిన, ఈ సృష్టిని ఎదుగుతున్న, మనుషులను పుట్టిస్తున్న ఆ దేవుడేనండి. ఆ దేవుడే ఈ లోకానికి మానవ రూపము ధరించి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమి చేశాడు అంటే వచ్చి మానవాల పాపము కొరకు చనిపోయాడండి. మానవాల పాపము కొరకు చనిపోయి రక్తాన్ని చిందించాడండి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదండి. యేసుక్రీస్తు జీవితంలో పాపము లేదు. యేసుక్రీస్తు జీవించిన కాలమంతా కూడా పరిశుద్ధంగానే జీవించాడు. పాపము చేయకుండా బ్రతికాడు. ఎందుకు బ్రతికాడో తెలుసా? మనిషి కూడా అలాగే బ్రతకాలని, మనిషి అలాగే జీవించాలని, మనిషి అలాగే బ్రతికి దేవుని లోకము చేరాలని. అయితే ఇలా మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు కనుక పిల్లలు, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన పిల్లలనండి మనము. ఉదాహరణకి తల్లిదండ్రులు తన పిల్లలు ఏమైనా తప్పు చేసి తల్లిదండ్రుల మీద వేసుకుంటారు ఆ తప్పుని. అంటే ఏ దారి తప్పిపోకుండా పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దడానికి చూస్తారు తల్లిదండ్రులు. అలాగే మన దేవుడు కూడా మనము చేసిన పాపాల కోసము ఆయన పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి మనందరి పాపాల కోసము ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం మానవాల పాపము కొరకు, మానవాల పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. ఏమండి, ఇలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మానవాల పాపము కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమిటి మనమేమి చేయాలి భూమి మీద అంటే ఆయనను నమ్మాలి, ఆయనను విశ్వసించాలి. ఆయనను నమ్మి విశ్వసించిన ఎడల నీలో ఉన్న పాపాన్ని ఆయన తీస్తాడండి. నీలో ఉన్న నీ హృదయానికి పట్టిన పాపాన్ని తీసి ఆయనున్న మహాలోకాన్ని నీకు అందజేస్తాడు. ఆయనున్న మహాలోకాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో పాపక్షమాపణ కలగాలి. పాపక్షమాపణ ఎవరో కలుగుతుందంటే యేసుక్రీస్తు రక్తములో కలుగుతుందండి. ఏమండి, ఆలోచన చేయండి, సత్యాన్ని అన్వేషించండి. ఇది కులానికో మతానికో దేవుడు కాదండి. నీ కులం నీ దగ్గరే ఉంటది, నీ మతం నీ దగ్గరే ఉంటది. ఇది దేని కొరకంటే మనిషి జీవితం మార్చడానికండి. మనిషి జీవితం మార్చాలంటే యేసుక్రీస్తు అవసరం. ఒక వ్యాధి వస్తే టాబ్లెట్ ఎలాగైతే అవసరమో అలాగే యేసుక్రీస్తు మన జీవితాలు మారాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. మన జీవితాలు సరి చేసుకోవాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఏమండి, సత్యాన్ని గ్రహించండి, ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.